హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే చేతు అయితే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి పిల్లల కిడ్నాప్ కోసమని ఒక చిప్ కోడ్ తయారు చేశారు కదా. ఇక దాన్నైతే జీవన మీద ఇక ఇలా ప్రయోగించబోతున్నాడు. దాంతో ఇక జీవన ఇందుమతి నిజ స్వరూపాలు బయటపడడంతో పాటు సునంద ప్రాణాలను కూడా కాపాడబోతున్నాడు చేతు అయితే ఈరోజు. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది, చైతన్య ఈ కోడ్ గురించి ఏం తెలుసుకున్నాడు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే జీవన ఎలాగైనా చేతుని నా వాణ్ణి చేసుకున్నాను, ఇన్నాళ్ళు ఇక చేతు నాకు దూరంగా ఉన్నాడు, కానీ ఈ రోజుతో ఇద్దరం కలిసిపోయాం. పెద్దమ్మ చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది. ఖచ్చితంగా నాకు పిల్లలు పుడతారు. ఇక ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. కానీ ఇక మా అత్తయ్య నన్ను చెంప మీద కొట్టింది మాత్రం పదే పదే గుర్తొస్తుంది. నన్నే చెంప పగలగొడుతుందా? ఎలాగైనా మా అత్తయ్య మీద, ఆ ఆనంది మీద పగ సాధిస్తాను. తర్వాత ఇదంతా ఇక నాకు సొంతమవుతుంది. మా అత్తయ్యని ఎలా 3 చెర్ల నీళ్లు తాగించాలో అలా తాగిస్తాను. ముందుగా నా కడుపులో ఒక పండు పడాలి అని చెప్పి ఇక ఇలా చాలా సంతోషంగా జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చైతన్య అయితే జీవనను నమ్మినట్టు నమ్మి అనుమానిస్తూనే ఉంటాడు. జీవన ఇంత త్వరగా ఇలా నా వైపు ప్రేమగా మాట్లాడి నాతో ప్రేమగా ఉండడం ఏంటి, జీవనలో నేను ఏ మార్పు కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేస్తానో ఆ మార్పు జీవనలో తనంతట తనకే రావడం ఏంటి, ఏదో జరిగింది. నేను కూడా జీవనలాగే ఇక నటిస్తాను. నటిస్తూ జీవన నిజ స్వరూపం తెలుసుకుంటాను. జీవన ముందు మంచివాడిలా జీవనకు అనుగుణంగా ఉంటూ ఆ జీవన నిజ స్వరూపం తెలిస్తేనే ఇక అమ్మ అన్నయ్యను వదినను ఇంట్లోకి తీసుకొస్తుంది అని చెప్పి చేతు కూడా ప్లాన్తో ఉంటాడు. కానీ ఆ విషయం జీవనకు తెలియదు. జీవన నిజంగానే చైతన్య తనను నమ్ముతున్నాడు, తనకు దగ్గరవుతున్నాడు అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఒక రోజైతే చేతు తన అన్నయ్య వదినల దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు చేతు, మేము చిన్నపిల్లలు కిడ్నాప్ కాకుండా ఇక ఇలా కాపాడుతున్నాం. చాలామంది తల్లిదండ్రులను పిల్లలను ఇక ఇలా వేరు చేయకుండా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడు, నీకు కూడా చెప్తాను విను చేతు అని చెప్పి ఆనంది ఆ కోడ్ గురించి, ఇక ఇలా పిల్లలు కిడ్నాప్ అవుతే మన సెల్లో యాప్ ఉంటుంది, ఇక వాళ్ళు ఎక్కడున్నారనేది ఆ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి దాని గురించి మొత్తం వివరాలు చేతుతో చెప్తారు ఆనంది ఆదిత్యతి. అప్పుడే చైతన్యకు ఒక ఆలోచన వస్తుంది. ఇది చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా పనికొస్తుంది కదా వదినే అని చెప్పి అంటూ ఉంటాడు. తప్పకుండా చేతు, కానీ పెద్దవాళ్ళని ఎవరు కిడ్నాప్ చెయ్యరు కదా, చిన్నపిల్లల్నే కిడ్నాప్ చేస్తారు. అందుకే ఎక్కువగా స్కూల్కు వెళ్ళే పిల్లలకే ఇక ఈ యాప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం అని చెప్పి ఇక ఇలా ఆనంది అంటూ ఉంటుంది చేతుతో. కాదు వదినే, పెద్దవాళ్ళతో కూడా చాలామంది ఇక ఇలా ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళ గురించి నిజాలు బయట పడటం లేదని వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. నేను ఇక ఈ ప్రయోగం జీవన మీద చేస్తాను. జీవన గురించి నిజాలు తెలిసిపోతాయి వదినే. అప్పుడు ఇక ఏం చక్క నువ్వు అన్నయ్య ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పి ఇక ఇలా చేతు అయితే అంటూ ఉంటాడు ఆనందితో. అప్పుడే ఇక ఆనంది కూడా, అవును చేతు, ఈ ఆలోచన నాకు రాలేదు. ఇక ఇవన్నీ చేస్తుంది జీవన అని నాకు తెలుసు, కానీ సరైన సాక్ష్యం లేక నేను నిరూపించలేకపోయాను. కానీ ఈ కోడ్ జీవనకు కూడా బాగా పనికొస్తుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. జీవనకు అనుమానం రాకూడదు. అనుమానం రాకుండా ఏదో రకంగా జీవనను మనం పట్టుకోవాలి. అప్పుడు ఇక మనం జీవనను రెడ్ హ్యాండెడ్గా అత్తయ్యకు పట్టిస్తే ఎవరు తప్పు చేసింది, ఎవరు తప్పు చేయలేదు అన్నీ కూడా అత్తయ్యకు అర్థమవుతాయి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అవును వదినే, నువ్వు చెప్పింది నిజమే. జీవనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జీవన మంచిగా మారినట్టు నటిస్తూ ఇక నాకు దగ్గర అవుతుంది. నేను జీవన కలిసిపోయాం వదినే. ఇప్పుడు జీవన ఏం చెప్తాది నేను వింటున్నాను, నేనేం చెప్తాది జీవన వింటుంది. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషంగా జీవన మీద నేను ఈ ప్రయోగాన్ని కొనసాగించవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందులా జీవన నాతో కోపంగా ఉండటం లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను వదినే, నువ్వే తప్పు చేయలేదు అని తెలుసుకొని నిన్ను అన్నయ్యను
త్వరగా ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పి చేతు అయితే ఇక కోడ్ గురించి అన్నయ్య వదినల ద్వారా అన్నీ తెలుసుకొని ఇక అదైతే తన సెల్లో యాప్లో ఇలా ఇక అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఇక దీన్ని తీసుకెళ్ళి జీవన హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకుంటే జీవన బ్యాంగిల్స్లో కానీ జీవనకు తెలియకుండా ఇక ఇది జీవన దగ్గర ఉంచాలి. అప్పుడు జీవన ఎక్కడికి వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది, జీవనతో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా నా మొబైల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇక అమ్మ నమ్ముతుంది అని చెప్పి చాలా సంతోషంగా ఇక ఇలా ఇంటికి వచ్చేస్తాడు చేతు అయితే. వచ్చేసరికి ఇక్కడ చేతు తన కోసం ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది జీవన అయితే. చైతన్య వచ్చేసావా, నీకోసమే బెడ్రూమ్లో చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి చాలా సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది జీవన అయితే. ఏంటి జీవన, మనిద్దరం ఇలా సంతోషంగా ఉంటే ఎంత బాగుందో కదా, మనతో పాటు అన్నయ్య వదిన కూడా ఉండుంటే అమ్మ ఇంకా సంతోషించేది, ఈ ఇల్లు పండగలా ఉండేది. కానీ మనం ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళు అక్కడ చాలా కష్టాలు పడుతున్నారు అని చెప్పి బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు చేతు అయితే. లేదు చేతు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందిని బావగారిని ఇంటికి తీసుకొస్తాను, ఇక నేను తీసుకొస్తానని చెప్పాను కదా, ఈ జీవన ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోజులాగే చాలా సంతోషంగా ఇక ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తెల్లవారితే జీవన ఆఫీస్కు వెళ్ళిపోతుంది. జీవనకు తెలియకుండా ఇక జీవన హ్యాండ్ బ్యాగ్లో ఇక ఈ కోడ్ పెట్టాలి అని చెప్పి ఇక నైట్ జీవన పడుకోగానే చేతు అయితే ఇక జీవన హ్యాండ్ బ్యాగ్లో జీవనకు తెలియకుండా ఇక ఇలా ఆ కోడ్ అయితే పెట్టేస్తాడు. ఇక అది ఇలా కలెక్ట్ చేసుకుంటాడు తన మొబైల్కి చేతు అయితే. రోజులాగే జీవన అయితే ఇక ఇలా ముందుగా లేవగానే తన పెద్దమ్మకు కాల్ చేస్తుంది. పెద్దమ్మ, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, ఇక మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఖచ్చితంగా రేపో మాపో నాకు ఒక 12 బిడ్డ పుడతాడు, తర్వాత ఇక ఈ ఆస్తి నా సొంతమవుతుంది. ఇక నేను ఈరోజు ఆఫీస్లో సిఈఓగా ఇక కుర్చీలో కూర్చోబోతున్నాను. ఇక నేను సిఈఓ అయ్యాక మా అత్తయ్యను ఆఫీస్ నుండి తరిమి కొడతాను, అంతేకాదు ఇక శాశ్వతంగా మా అత్తయ్యను ఆఫీస్కు రాకుండా చేస్తాను అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ కూడా చైతన్య ఇక తన మొబైల్లో యాప్ ఓపెన్ చేసి అంతా చూస్తూ వింటూ ఉంటాడు. అలాగే 2-3 రోజులు ఇక వింటూ ఉంటాడు, అంతా తెలుసుకుంటాడు. తన మొబైల్లో డేటా మొత్తం కూడా సేవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా జీవన నిజ స్వరూపం ఇందుమతి నిజ స్వరూపం తెలుసుకొని ఇక తాండవను కూడా చంపింది వీళ్ళే. ఇక ఆ నేరం ఆదిత్య మీదికి నెట్టడం కోసం వాళ్ళు చేసినవి అవన్నీ కూడా చేతూ తెలుసుకొని వెంటనే తన అన్నయ్య వదినకు ఇన్ఫర్మేషన్ ఇక ఇలా ఇస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఇదంతా చేసింది వీళ్ళేనా, ఇక మనం ఈ కోడ్ ద్వారా వీళ్ళ గురించి తెలుసుకున్నామండి, మన ఆలోచనల ద్వారా ఇక మనం దొంగల్ని పట్టుకున్నాం, చిన్నపిల్లల్నే కాదు పెద్దవాళ్ళను కూడా మనం పట్టుకోగలుగుతున్నాం అని చెప్పి ఇక వీళ్ళైతే జీవన ఇందుమతి నిజ స్వరూపాలు తెలుసుకొని చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇక ఒక రోజైతే ఇందుమతి జీవన ఏకంగా సునంద మీద అటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. అది చూసి అది విన్న ఇక ఆనంది ఆదిత్య చైతన్య అయితే చాలా భయపడుతూ ఉంటారు. ఇక ఆఫీస్కు వెళ్ళిన సునంద మీద కక్ష సాధించాలని ఇక ఇలా జీవన అయితే ఒక మనిషిని ఏర్పాటు చేస్తుంది. ఇక నేను ఆఫీస్ నుండి బయలుదేరేటప్పుడు నీకు చెప్తాను, ఆ మనిషిని మీరు వేసేయండి అని చెప్పి సునంద మీద అటాక్ చేయాలని చూస్తూ ఉంటుంది జీవన అయితే. అది ముందుగానే తెలుసుకున్న చైతన్య ఆదిత్య ఆనంది అయితే సునందాను కాపాడుకుంటారు. అప్పుడే ఇక సునందకు నిజాలన్నీ నిజ స్వరూపాలన్నీ చూపిస్తూ ఉంటారు. చూడమ్మా, ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నావు, జీవన చేసినవన్నీ కూడా ఇందులో సేవ్ అయి ఉన్నాయి, ఒక్కసారి డేటా మొత్తం చూడమ్మా అని చెప్పి చేతు అయితే జీవన నిజ స్వరూపం ఆ కోడ్ ద్వారా మొత్తం సునంద ముందు బయట పెడతాడు. అది చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఈ జీవన నేను తనను చెంప మీద కొట్టానని నా మీద ఇలా పగ సాధిస్తుందా, నన్నే చంపాలనుకుంటుందా అని చెప్పి అది చూసి నిజం తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది. అంతేకాదు తాండవను చంపి ఆ నేరం ఆదిత్య మీద నెట్టిందని కూడా తెలుసుకుంటుంది కదా. నా కొడుకు మీద కోడల మీద ఇలా పగ సాధించిందా, ఇన్నాళ్ళు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోయాను. కానీ ఈరోజు నా కొడుకు కోడలు తెలివిగా ఇక ఈ
కోడ్ తయారు చేసి ఎవరెలాంటి వాళ్ళో తెలిసేలా చేశారు. ఇక నేను ఆనందిని చాలా అపార్థం చేసుకున్నాను. ఇక తప్పు చేసిన జీవనను నెత్తి మీద పెట్టుకొని తప్పు చేయని నా పెద్ద కోడల్ని ఇంట్లో నుంచి తరిమి కొట్టాను. నేను ఆనంది ఆదిత్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తూ సునంద అయితే ఇక జీవనను ఇందుమతిని క్షమించేది లేదు. వాళ్ళకు ఎలాంటి శిక్ష అంటే జీవితాంతం జైల్లోనే ఉండిపోవాలి, అలాంటి శిక్ష అయితేనే వాళ్ళకు కరెక్టు అని చెప్పి వాళ్ళను చీకొడుతూ ఈ రోజైతే ఇక సునంద అయితే జీవనను ఇందుమతిని పోలీసులకు పట్టించేస్తుంది. అంతేకాదు ఇక ఇలా ఆనంది ఆదిత్య కూడా సునంద ప్రాణాలను కాపాడారని చెప్పి ఇక ఊరంతా మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. సునంద తన పెద్ద కోడల్ని పెద్ద కొడుకుని ఇంట్లో నుంచి తరిమి కొట్టింది, కానీ వాళ్ళు మాత్రం ఈరోజు తన ప్రాణాలను కాపాడారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ కోడ్ ద్వారా చిన్నపిల్లల్ని ఎంతోమందిని కాపాడమే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి చాలా ఇలా గొప్పగా తయారు చేశారు అని చెప్పి అందరూ కూడా వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ వీళ్ళ గురించి ప్రెస్ మీటింగ్ పెట్టి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అది విని ఇక సునంద అయితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా కొడుకు కోడలు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారా, ఇక నేను వాళ్ళు ఏంటి పనికిరాని వాళ్ళని ఎన్నో మాటలు అన్నాను, కానీ ఈరోజు వాళ్ళ ప్రతిభను ఊరంతా చాటి చెప్పారు. ఇక అంతేకాదు ఎంతోమంది తల్లులకు పిల్లల్ని దగ్గర చేసి ఇక ఇలా చాలా గొప్పగా తయారు చేశారు, ఎంతో అదృష్టాన్ని పొందుతున్నారు అని చెప్పి సునంద అయితే వాళ్ళ తెలివితేటలకు చాలా మెచ్చుకుంటూ వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. పదమ్మా ఇక మీరు ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా ఈ బిజినెస్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఇక మమ్మల్ని చాలామంది అభినందిస్తున్నారు కాబట్టి మేము గొప్ప స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు మాకు ఇల్లు కారు బంగ్లా అన్నీ ఉన్నాయి, మేము ఇంటికి రాలేమమ్మా, కానీ నువ్వు ఇక ఆస్తులు పంచించావు కదా, ఆఫీస్ వర్కులు ఇచ్చావు కదా, ఇక నీ ఆఫీస్ వర్క్ మొత్తం కూడా మేమే ఇక మా ఇంట్లోనే ఉండి చూసుకుంటాం, అంతేకాని మేము మా ఇంట్లోకి రాము అని చెప్పి ఆదిత్య అనడంతో సునంద చాలా బాధపడుతుంది. ఏంట్రా ఈ అమ్మను ఇన్నాళ్ళు నువ్వు దూరం చేసుకున్నావు, ఇంకా దూరం పెడతావేంట్రా, ఇన్నాళ్ళు ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, ఇక నువ్వు ఇప్పుడు నా దగ్గరే ఉండాలిరా, నా కోడలు నా కొడుకు నా ఇంట్లో ఉండాలి, ఇక తప్పు చేసిన నా కోడలికి శిక్ష వేశాను, ఇంకా ఏం కావాలిరా, ఇక ఆ జీవనను క్షమించేది లేదురా అని చెప్పి సునంద మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే అత్తయ్య జీవనను క్షమించి చైతన్యకు భార్యగా తీసుకురావాలి, జీవన చైతన్య ఇద్దరూ కలిసి ఉండాలి అని చెప్పి ఆనంది అనడంతో, ఆనంది ఆ ఒక్క విషయం నువ్వు అడగొద్దు, జీవన ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసిందో నీకు తెలుసు, అయినా కూడా నువ్వు నీ అమ్మ ఇద్దరూ క్షమించారు, కానీ నేను జ్యోతమ్మలా నీలా మంచిదాన్ని కాదు, ఎప్పటికీ జీవనను క్షమించను, ఇక చేతుకి మంచి భార్యగా ఇక వేరే అమ్మాయిని తీసుకొస్తాను, అంతేకాని ఇలాంటి జీవన నా ఇంటి కోడలు కావడానికి వీల్లేదు అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటుంది సునంద అయితే. మరిక ఆనంది ఎలాగైనా తన అత్తయ్యను ఒప్పించి జీవనను మంచిగా మార్చి చేతుకి మంచి భార్యగా ఉంచబోతుందా, మరిక ఇప్పుడు ఆనంది ఏం చేయబోతుంది, తన ఇల్లు బంగ్లా కారు అన్నీ వదిలేసి సునంద ఇంటికి తన కోడలుగా వెళ్ళబోతుందా, ఏం చేయబోతుంది ఆనంది ఆదిత్యలు అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఇక సునందకు దగ్గర కాబోతున్నారు ఆనంది ఆదిత్య. ఇక జీవన ఇందుమతి నిజ స్వరూపాలు ఇలా బయట పెట్టి జీవన నుండి తన అమ్మ సునందను కాపాడుకొని చేతు అయితే తన అన్నయ్య వదినల గురించి వాళ్ళ గొప్పతనం గురించి సునందకు తెలిసేలా చేసి వాళ్ళనైతే ఇలా ఇంటికి తీసుకొచ్చి జీవన ఇందుమతికి ఇలా బుద్ధి చెప్పబోతున్నాడు చేతు అయితే అనిపిస్తుంది. చూద్దాం మరికే ఇలానే జరగబోతుందా, ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.